సో గైస్ బబ్బు వాడు వచ్చేసిండు ఫుల్ ఖుషిలో ఉన్నాడు. చెప్పనా చెప్పు బెనర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు వీని మీద టార్గెట్ పెట్టుకోరు. వీని ఎదగనిస్తలేరు, వీని దొక్కేస్తారు. ఏడవకరా నువ్వంటే ప్రాణమని నీతో లెక్కలు వాడి ఏడుస్తున్నావా? అపరిచుడు అమ్మ మొగుడు చెప్పు అంటే ఎంతైనా నువ్వు కాబట్టి ముందు మీరు నడపండి. ఎట్లా అనిపిస్తుందా? సో వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బాయ్స్ 1. సో గైస్ ఇవాళ వచ్చేసి ఏంటంటే బబ్బు వానికి బండి అయితే మనమైతే ఇస్తున్నాం అనమాట. సో ఇవాళ బబ్బు వాని బండి రివీల్ అవుతుంది, ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట బెనర్ గాన్ వల్ల. సో ఇవాళ ఏంది వాడు ఆల్రెడీ కొట్లాటలు పెట్టుకుంటుండు. వానికి ఏందో నేనైతే ప్రేమగా తెప్పించిన నేను, కానీ బండి అయితే రివీల్ చేసేసారు మన వాళ్ళు. మనం చేసినాక ఏం చేయలేం. వాడు ఇప్పుడు వానికి అయితే పిలిచినా అనమాట, వచ్చి బండి తీసుకొని పోరా అని. సో వాడు వద్దు అవన్నీ చెప్పిండు, బట్ లేదు పొద్దున వాడే ఫోన్ చేసిండు, అన్న నాకు ఇచ్చేయి అలా బండి ఎట్లయినా. నేనే చెప్పిన అరే అన్న అట్లా అంటాడు కాదురా పోయి అది అని చెప్పి ఫోన్ చేసి చెప్తే ఆడు వస్తున్నా. సరే ఇప్పుడు బబ్బు వాడు వచ్చిండు. బబ్బు వాడు వచ్చిన తర్వాత ఆ బండి అయితే వానికి నిజంగా గైజ్ నేను వానికి వేరే బండి ఇప్పిద్దాం అనుకున్నా, బట్ ఈ బండి ఎందుకు ఇప్పియాల్సి వచ్చిందంటే వీళ్ళిద్దరు వానికి సతాయించారు అనమాట. బండి ఇవ్వకుండా అందుకని ఈ బండి నేను జిద్దు మీద ఒక రోజులో తీసుకొని వచ్చిన, ఎందుకంటే వాడు బాధపడద్దు అని. ఏంది బొక్కోరికి నీకే కానా బొక్కోరికి అని కాదురా, మీకంటే ఎక్కువ ఏది కాదు. చెప్పు మళ్ళా మాట ఏడుస్తుండు మళ్ళా నేను కూడా త్వరలో ఒక గిఫ్ట్ ఇస్తున్నా మా కట్టప్పకి. మంచి గిఫ్ట్ చూసినా కట్టప్ప కారు కొన్నాడు చెప్తే షాక్ అవుతారు. ఆ కారు వాళ్ళ దాంట్లో రివీల్ చేసుకుంటారంట. నిజంగా అంటున్నా, హైదరాబాద్ లో ఏడ లేదు అట్లాంటి కారు కొన్నాడు అనమాట కట్టప్ప. ఎవరెవరు కొన్నారు? నేను ఒక్కనే కొన్నా. మనం గిఫ్ట్ మీరు కూడా షాక్ అవుతారు. అట్లాంటి కార్ అది. ఆ కార్ కి పయ్యలు ఉంటాయా? ఉండయి, మూడే ఉంటాయి. ఆటో కొన్నారా? కార్ రేట్ వచ్చేసి కార్ రేట్ చెప్తే రివీల్ అయితే వద్దు, మేము చెప్పుకుంటాం. సో గైస్ ఇది మాత్రం ఒక కంటైనర్ లో వస్తుంది అనమాట. సో దుబాయ్ లో కార్లు వస్తాయి. సో గైస్ బబ్బు వాడు వచ్చేసిండు, ఫుల్ ఖుషిలో ఉన్నాడు. ఆగురా, ఏమైందిరా భయ్? ఏమైంది చెప్పు. అరే బండి ఇచ్చి అరే మంచాడు నా అన్న నాకు తెలుసు, కానీ ఆయన పక్కన దొంగలు చెప్తున్నా. వీళ్ళంతా దొంగలు చాలా ఏడిపించారు నన్ను. నేను చెప్తున్నా చాలా నాకు నరకం చూపించారు, కానీ ఇమ్రాన్ నాకు తెలుసు. అవురా భయ్ పిసా ఆగు, ఏమైందిరా? అవురా భయ్, బైక్ పడిపోతుంది. ఆగురా భయ్, బైక్ పడిపోతుంది. అరే అరే ఏమైంది? ఆగురా భయ్, ఆగురా ఇస్తున్నా, ఆగురా భయ్ ఇస్తున్నా. ఆలోచిస్తే సిక్కిస్తుంది అడుగే
ఏమైందిరా బండి బండి ఇచ్చురా. ఆగురా భయ్. అరే అరే ఆగు బాబు. మస్తు మోసం చేసిరండి ఇద్దరు కలిసి దొంగ ఎంత 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 బాధ అనిపించింది గైస్ నేను నాకు కావాలని మా ఇంటి ముందుకు వచ్చి నాకు బండి లేదని చెప్పేసి ఎక్స్టెండర్ ఇస్తారు ఎంత బాధపడాలన్నా ఆ బాధ తట్టుకోలేక టైం రారా తట్టుకోలేక అన్నకు బొక్క పెట్టిండు 6 లక్షలు. దొంగలు ఇద్దరు దొంగలు కాదు గాయస్ చెప్తురా సో ఇన్ని రోజులు అన్నం తప్పర్థం చేసుకున్నాక అన్ను నీ తప్ప నాకు నా మీద ఎంత చెప్తారురా అది? ఇంత నమ్మకం లేదురా. దొంగలనా అన్న నాకు ఇంత బాధ అనిపిస్తుంది ఏడవకురా, ఏడవకుండా ఎప్పుడా? నా జిందగీ పిచ్చా నా జిందగీ కాదన్నా అంత బాధ అనిపిస్తుంది అన్న బండి లేకపోతే బండి దిగబుద్ధి అవుతుంది అన్న మెట్లు దిగబడి చెప్పనా అరే వద్దురా, నాకు పడేస్తున్నా. నువ్వంటే ప్రాణమని నీతో నీలో చెప్పన్నా ఏం చెప్పాలి? థ్యాంక్స్ థాంక్స్ రా, ఓకేరా, ఓకేరా, ఆగురా. పడిపోతారా, ఆగురా. ఏంది? సారీ అన్న ఓకే ఓకేరా. ఓకేరా భయ్, ఓకే. నువ్వు తప్పనకు నాకు తెలుసురా, అరే, ఆగురా భయ్. అరే, ఆగు. ఇలా తొందరగా నువ్వు ఇలా తొందరగా నువ్వు ఈ దొంగలతో నిరవకన్నా నువ్వు నువ్వు చూడు నువ్వు ఖరాబ్ రా వాడు. నువ్వు ఖరాబ్ అవుతున్నావు అన్న అమ్మో లేదన్నా ఊరు పోయారని మొన్న నేను వచ్చిన నాకు ఇంత బాధ అనిపిస్తాను ఒకసారి నువ్వు ఆలోచించానా ఇంకెన్ని బాధలు పెట్టిరు గాయస్. నేను నీకు తాగకపోతే ఇంకోరికి చెప్పుకుంటాను నేను బాధలు నువ్వేమి చేశావు నేరం నిన్నెక్కడంటే తప్పు అర్థం చేసుకున్నా అన్న నేను ఇన్ని రోజులు అన్న తప్పు అయిపోయింది మరి అన్న సారీ క్షమించాను నన్ను అన్న క్షమించానా అన్న అరే మా ఇద్దరు అనుబంధం పోయాయి దొంగ అన్న ఎక్కించుకుంటా అన్న అన్న ఎన్ని ఎక్కిచ్చిరా నా మీద నేను లేనప్పుడు చాలా ఎక్కిచ్చిరా అన్న అది బాబువాడు దొంగ, బాబువాడు లంగా, ఎన్ని మాటలు అన్నారు అంటే అన్ని మాటలు అన్నారు. అన్న నా ముఖం చూసి చెప్పన్న దొంగనా రా, నువ్వు మంచోని రా. దొంగనా అన్న చచ్చిపోతుంది ఎందుకు చచ్చిపోతారా భయ్య? ఇప్పుడు బండి వచ్చినా కదా ఎంత ఎన్నెక్కిస్తారన్న నా మీద నేను లేనప్పుడు నువ్వు కూడా అలా మాటలు నమ్మినావు అన్న నాకు అది బాధ అనిపించింది అన్న ఏం ఆ బాధ పెద్ద దొంగినైతే 2 దిక్కులు ఉంటాడు బాబు నువ్వే వాడు దొంగ సో ఇదైతే వాస్తవం అన్నమాట. సో గంగ అయితే మనం చాలా మంచోడు అనుకుంటాం కానీ 2 మూతుల పాము వాడు వీడు కూడా చెప్తున్నా. అరే చెప్పురా, వాడు ఏడుస్తుండ్రా భయ్ పాపం. బండి బాగుందన్న బండి బానే ఉంటుందిరా, పైసలు అన్ని కదా పెట్టినాం బానే ఉంటుందిరా. పెట్టావా అన్న నువ్వు ఆ మాత్రం నాకపోతే దొంగలే పెడతావు అన్న దొంగలకి ఇప్పిస్తావా అన్న దొంగలకి ఇప్పించి మోసం అవుతున్నా ఏ నడవనా ఇద్దరు దొంగలు పెద్ద దొంగ అయితే సో గాయ్స్ చూస్తున్నారు కదా బబ్బు వానికి ఎంత మోసం చేసిరా. వాడు ఎట్లా ఇగో వానికి ఎక్కిలు వాడి ఏడుస్తున్నాగో అగో ఎక్కిలు వాడి ఏడుస్తున్నాగో. నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడు ఏడవకరా, ఆగు. అన్న తొందిరాగా నీళ్ళతో తిరుగుతా నేను నీతో మాట్లాడానన్నా నా గలీజ్ చేస్తున్నాను నిన్ను మొత్తం చెడగొడుతున్నాను నిన్ను మంచిగా మంచిగా ఉండేటను అన్న ఎంత అంచం ఉండేటను అన్నా నువ్వు ఆయనతో తిరిగి కర్రగా అయిపోయినా ఆయన లెక్క బట్ట తలేస్తున్నా నీకనే తిరిగి ఇద్దరితో తిరిగి నాతో తిరిగన్నా నాతో ఉన్నాను నాకు టైం ఇవ్వన్నా ప్లీజ్ వాళ్ళతోనే ఉంటున్నాడు. సో గాయ్స్ చూసిరా ఇన్ని రోజుల ప్రేమ ఇవాళ కనిపించింది నాకు ఈ దాంట్లో ప్రేమ. నేను నీతో కొట్లాడింది ఎందుకన్నా నీతో నాకు చనువు ఉన్నందుకే కదన్నా నువ్వు ఏడవకన్నా నాకు నేను రక్తం కన్నీళ్ళు వస్తానా నాకు నువ్వు ఏడవకు ప్లీజ్ బండి
సంతోషంగా ఉండాలా మనం మీరు చేయవద్దు సరే ఒక్క సెకండ్ టైం ఇస్తే వద్దన్న దొంగలన్న మీరు వేస్ట్ గాలి ఇద్దరు వద్దన్న నాకు ఊరి ఇంకా ఎక్కిస్తురా అన్న నా మీద ఇంకెంత ఎక్కిస్తారు ఇంకెంత దూరం చేస్తారా నన్ను? ఇంకెంత దూరం చేస్తావు చెప్పు ఇంకెంత దూరం చేస్తావన్నా నేను ఉండాలన్నా నేను వెళ్ళిపో బతకను ఒక మాట చెప్పాలి నువ్వు ఏం చెప్పాలరా మా ఇద్దరికి దూరం చేసిర్రా మీరు తొక్కండి అన్న మీరు తొక్కటోళ్ళని వాడేటోన్నాను పెద్దోళ్ళు ఏమంటా మనం కొట్టుకోకరా అరే వద్దురా అరే నీ మాట దాడుతున్నా అన్న నేను నీ మాట ఎప్పుడైనా దాటినా అన్న చెప్పనా నోరు చెప్పనా చెప్పనా చెప్పు చెప్పినా ఎప్పుడైనా దాటినా నీ మాట ఎప్పుడైనా దాటినా అన్ని దాటినావు కదరా అట్లా చెప్పకన్నా నేను చచ్చిపోతా అన్న నేను అట్లా వద్దన్నా నేను చెప్పకన్నా నేను చచ్చిపోతే దీనిలో దుంకి చచ్చిపోతున్నా ఆడ ఏముందిరా దుంకితా ఏం లేవు ఇక్కడ వచ్చాయి వాళ్ళతో తిరిగి నన్ను నమ్ముతలేవు నువ్వు ఇప్పుడు ఏంద్రా నీకు బండి ఇస్తున్నా దా రివీల్ అరే అగో ఇట్లా ఏడుస్తున్నాడు అరే ఛీ చీచి చీరను నీచి అరే ఏమైందిరా అరే అరే ఏం చేసిర్రా మరి ఏం చేస్తావు అరే పర్ఫార్మెన్స్ మన యాక్టింగ్ అట్లా అంటున్నావు మొన్న ఏం మాట్లాడి బండి గురించి నీకు ఎన్ని తిట్టిండు అది మర్చిపోయినావు ఇప్పుడేమో బండి అందరూ అన్నా 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 యాక్టింగ్ చేయడానికి ఓ పేద వచ్చిండు అరే వద్దురా అరే ఆవురా మార్చిరా ఇగో. మ్యానిపులేట్ చేసిర్రు వీళ్ళిద్దరు ఇద్దరు చెప్పారు ఏం నాకు చేసిర్రు? ఆ వీడియో ముందు ఒకటి వీళ్ళే చేయమన్నారు కొడుతురు అన్నా లేదన్నా అలా నమ్మకన్నా వాళ్ళు నిన్ను నన్ను దూరం చేస్తున్నా మర్చిపోతున్నారు ఇమ్రాన్ మీరెందుకు నడుపుతారు నడపొద్దు నా బండి ఆగురా ఇంకా రివీల్ చేయలేదు కదరా రివీల్ చేయలేదు నువ్వు గుంజాలారా భయ్ బెన్నరానేమో నడిపిండు ఆయనకి ఇచ్చినావు అరే నేను ఇయ్యలేరా అయినానే నడుపుకుండ్రా భయ్ అయినానే నడుపుకుండు పోనీ ఇక నా కోసం ఇచ్చినావని ఏమనలే మూసుకొని తీసుకుంటున్నా చెప్పిండు అవులే సో గైస్ ఫైనల్లీ చూస్తురు కదా వీళ్ళు బబ్బు ఆనికి ఫుల్ టార్చర్ పెడుతురు అనమాట సో ఇప్పుడు కూడా చూడుర్రి వాడు రివీల్ చేయాల్సింది బండి ఇగో వీళ్ళే రివీల్ చేసారు వీని మీద టార్గెట్ అందరు బెనర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు వీని మీద టార్గెట్ పెట్టుకురు వీని ఎదగనిస్తలేరు వీని దొక్కేస్తురు ఏడవకరా మాయగాడుతురు చూడరా బాధపడితే మాయగాడుతురు చూడరా బాధపడుతున్నంటారా భయ్ వద్దు లేచి బాధపడరా భయ్ లేచి బాధ అరే లేచి బాధపడు దా కొట్టిండు ఎందుకు కొట్టిండు లేచి బాధపడు లేచి మాట్లాడు ఇదా అన్న ఏమైందిరా భయ్ ఎందుకు ఏడవకరా భయ్ ఎందుకు ఏడిపిస్తుర్రా? ఎందుకు ఏడువ నోట్లో చెప్పు పెడతాడంట అన్న తెలుసు వాని జీవితమే చెప్పు పెట్టేస్తున్నావు నువ్వు వాని జీవితానికి నీకు అర్థమైతలేదు అదే అన్న వాడు చిన్న పోరాడ చూస్తలేరు మీరు నువ్వు పిచ్చోడు అవుతున్నావు మొన్న అన్ని మాటలు తిట్టిండు ఇప్పుడు వచ్చి అన్న రే నాకు వాని తప్ప ఎవరున్నారా ఎప్పు ఎవరున్నారు ఎప్పుడు ఓరు కొట్లాడతారన్న నేను తప్ప నాకు తమ్ముడు లేడు ఈడే తమ్ముడు కొట్లాడతాడు మీకు కుళ్ళురా మీకు వీళ్ళు ఒక నంబర్ దొంగలు వీళ్ళు అరే వీళ్ళ నమ్మద్దు ఒక టైం లా వీళ్ళతో కలిసి నాకు ఎట్లా ఆడుకోరు తెలుసా బాత్రూమ్ మోనియలే వీళ్ళు నాకు ఏమానా పడుతుంది నిండిపోతున్నాయి ఆ వాన నీకు ఎంటికలు రావాలని పడుతుంది అర్థమైందా ఓనిరా బైదా బండి నడుపుదా అన్న నా అంటే ఎంతైనా నువ్వు కాబట్టి ముందు మీరు నడపండి అరే ఏవే సో గైస్ బబ్బు అయితే ఆగురా ఇది మనం వేసి తీసాం వాళ్ళకి ఆగు మండుతుంది వాళ్ళకి కోపం వస్తుంది నడు మళ్ళీ మండుతుంది వాళ్ళకి నడు దా మనం రివీల్ చేసుకోం దారా మనకు ఎవరు వద్దానా నాకు నువ్వు నీకు బట్ట కప్తుంది బట్ట
దా ఇక్కడ కప్పన్న సో గైస్ ఫైనల్ అయితే మన బొబ్బు అయితే రివీల్ చేస్తున్నాడు అనమాట. సెకండ్ హ్యాండ్ బండి ఏం కాదు అది. సెకండ్ హ్యాండ్ ఏ కాదు బై, సెకండ్ హ్యాండ్ అరే సెకండ్ హ్యాండ్ బండి కాదు అది. అరే షోరూమ్ బండిదా. కవర్ ఉంది అన్న చేయబెట్టాను 3 వద్దు అన్న వద్దు నాడు వెళ్ళిపోవాలా అన్న చెప్పు. వద్దు మనం రివీల్ చేద్దాం. జల్లి గుంజేస్తారా బాయ్. 3 2 1. సో గైస్ బబ్బు అని బండి వచ్చేసింది అనుకోర్రే. ప్రేమ అన్న ప్రేమ వీడు తిరుగుతుండు అన్ని చేస్తుండు. ఓకేరా ఓకే. మనకైతే బబ్బువాడు బండి అయితే బబ్బువానికి ఇచ్చేస్తున్నాం అనమాట. కాలుగిల్ మొక్కకి ఏమైంది రా భయ్, అంత మర్యాద వద్దురా భయ్, అంత మర్యాద ఇప్పించాడు అవుతున్నా. నేను నడతా తమ్ముడా, నేను నడతా. ఇగో నేను చెప్తా, కొంతమంది దొంగలు ఉంటారు, ఆ దొంగలతో తిరగకు, నాశనం అవుతున్నావు. నీకు వచ్చేస్తురు వాళ్ళు, నీకు ఎద్దరు ఇస్తలేరు. నువ్వు అర్థం చేసుకో. ఇగో వీళ్ళిద్దరు, వీడైతే 2 తలకాయల పాప పక్కనోడు కూడా చెప్తాడు. అవునా కదా? అటు ఉంటాడు ఇటు ఉంటాడు. రెండో వీడు డేంజర్ ఆడి వీళ్ళ దాంట్లోనే వీళ్ళ గురించి చెప్తారు. చెప్పు అరే వాళ్ళ గురించి. దొంగలన్నా దొంగ దానికే ఇంకేమైతే మాట్లాడాలి మనసు కాదన్నా కాదు, వాళ్ళకి సపోర్ట్ లేదు ఇంకేమన్నా. ఇప్పుడు ఇట్లా అంటుంది కదా, రేపు పొద్దున ఇదే బండి తీసుకొని స్కూల్ పోయినప్పుడు ఈయన పర్ఫార్మెన్స్. సో గైస్ బబ్బు అయితే తాళం ఇస్తున్నాం. ఇగో బబ్బు దా, ఇగో బబ్బు నడు బండి మంచి నడుపు, కొన్ని మాటలు జనాలకు చెప్పుకొని. ఏం ఎట్లా నడుపుతావు బండి? దయచేసి మెల్లగా నడపండి, నేను కూడా మెల్లగా నడుపుతా. నువ్వు చెప్పు బండి ఎట్లా నడుపుతున్నావు చెప్పు. చెప్పు మాట్లాడి చెప్పు ఏది బండి ఎట్లా నడుపుతావు? చాలా మెల్లగా నడుపుతా, నిదానంగా నడుపుతా. మెల్లగా నడపాలా, బండి బాగా ఇచ్చద్దు, ఏం కావద్దు. ఇంకా 15 స్పీడ్ దాటానన్న, 15 స్పీడ్ దాటాను పెట్టుకొని 15 స్పీడ్ కూడా దాటా అన్నాడు. 15 స్పీడే లాక్ చేస్తా బండి నేను. 15 కంటే అనమాట. కథమే అంతే షార్ట్. ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఫస్ట్ తీసుకొని పూజ చేయించిన తర్వాత మీ ఇంట్లో తీసుకొని నడుపుతావా ఏందనేది. పెట్రోల్ కి నాకు అడగద్దు పైసలు. ఏం మాట్లాడుతున్నా పైసలు 15 పెట్రోల్ మీరే వేసుకోవాలా. పెట్రోల్ నేను వేపియా. ఈ బండికి కొన్ని ఆప్షన్లు ఉన్నాయి, అవి కూడా చూపిస్తా. ఏమైనా బండి ఇరిగిపోతే అది ఆ బండితో గుంజొచ్చు. బండి తాళం ఇయ్యకు, ఇవన్నీ వేసుకొని నడిపించుకో. సో గైస్ ఫైనల్ ఇగో బబ్బు అని బండి అన్న బండి ఇచ్చేస్తున్నా. ఇప్పుడు ఏంది ఎప్పురి ఏం చెప్తాం మాకు మాట్లాడాలి. అన్న మనంతా ఒకటే కలిసిమెలిసి ఉంటే ఎంత మంచిగా. ఎట్లా నడపాలా నువ్వు కూర్చో బండి పైన. కూర్చో. రైట్ కాలా లెఫ్ట్ కాలా తర్వాత అట్లనే చడాడు. లెఫ్ట్ కాల్లో కొట్టాలా అనేది చెప్తా. స్టార్ట్ అయిందన్నా, ఎట్లా ఇది సెల్ఫ్ అందరైనా చేతులు రాసుకుంటాడు పాపం. రైట్ బాబు ఫైనల్లీ బబ్బు వాడు పోతుండు. అరే దొంగ ఇమ్రాన్ ఎట్లా అనిపిస్తుందా? మంచిగా అరే దొంగ అరే అప్పటి నుంచి మాట్లాడతామంటే ఇంటుండే ఆయన లంగా ఆడాలి పెద్ద. అరే ఇమ్రాన్ బండి బండి యాక్టింగ్ చేస్తావా? ఇట్లుంటది మన యాక్టింగ్. అరే ఇమ్రాన్ అంటారు ఇది యాక్టింగ్ అంటారు. పిచ్చోని చేసిన నేను, అర్థమైందా? నన్ను ఎట్లయితే షర్ట్ ఇప్పించినావు నేను అట్లే నేను పిచ్చోని చేసిన. లేదురా ఇవన్నీ ఏంద్రా ఇప్పుడు అప్పటి నుంచి మాట్లాడతామంటే మైక్ ఇయ్యలేడు. చెప్పుదామంటే ముగ్గురు దొంగలే. వాడే చెప్పిండు ఏంది ఇంటికాడికి వచ్చి బండి తీసుకురా, ఎక్సలేటర్ ఇయ్యి, ఇట్లా నేను అన్నకి చెప్తా, ఇట్లా మళ్ళీ నాకు బండి ఇప్పిస్తా అని చేసింది ఆడు.
నీకు మళ్ళా మన మీదకి వెళ్ళి అరే ఇమ్రాన్ అన్న వదులుతుండు అప్పని చెప్పనిస్తున్నా మాకు అన్న చెప్పని అన్న, రే, 6 మైకి అన్న లక్షలు అంటే- బొక్క పెట్టిర్రా 6 లక్షలా ఓ, ఏం కాదు ఇది నేను అంటున్నా కదా, నేను రేపు చూడు, అరే బండి ఎట్లా ఇప్పించినా అట్లనే నాశనం దాని చేయడం దమ్ముంటే కూడా వచ్చి తెలుసురా. పట్టుకో. అట్లనే నాశనం చేయని కూడా తెలుసు. రేయ్, మీరు పద్ధత మీరు చెప్పరా ఆరా నాకు ఇంత దొంగలు ఆరా మీరు సో గైస్ నాకు మోసం చేసిరు అనమాట, నా పక్క నుండి నాతోనే మోసం చేసిరు. వాళ్ళని నమ్మడానికి లేదు, వీటికి కూడా నమ్మడానికి లేదు. మోసం పోయిండు ఇవంతా అంటే అన్న ఎవరు స్క్రిప్టా మోసం మీరంతా అన్న బండి మోసం వేపిస్తారు. పోవాలన్నా కూడా పైసలు ఇచ్చి మరి మోసం అవుతాడు అట్లా. అట్లాంటి మనిషి. అన్నడ ప్రేమ అనుబంధం నాకు తప్ప నువ్వు ఎవరు లేరు ఇవన్నీ ప్రేమలు మాకు ఒక్క నిమిషం మాట్లాడితే మైకి అన్న అంటే గమనుడు మాట్లాడుకున్నా మీరు 6 లక్షలు గాయస్ నేను నిజంగా అంటున్నా, మనకి సతాయిస్తురు బండి చేయడానికి సతాయిస్తున్నా అంటే నేను ఇంకా ఎక్కువ పైసలు ఇచ్చి నేను బండి తెప్పించిన. ఇవాళ చూడు నాకే మోసం చేసిరు, నాకే బకరా. అన్న మళ్ళీ అట్లే అంటావు మోసం పోయినావు, మోసం చేయలేవు, ఎవ్వరు చేయలేరు నీకు. మాకు మాట్లాడిచ్చే ఒక ఛాయిస్ ఇస్తారన్నా మేము చెప్తుంటే వింటున్నావా? తమ్ముడు అనగానే ఇట్లా వచ్చి ప్రేమ చూపించుకో అనగానే ఖాతం అయిపోయినావు, సరిపోయిండు. ఇప్పుడు ఏమైంది బండి తీసుకొని లేదురా వాళ్ళు అట్లా చేస్తుండు బబ్బువాడు అని చెప్పి నాకు చెప్పొచ్చుగా. వాడు నిజంగా అంటున్నా, వాడు అవసరానికి ఎట్లా వాడు మన పని నేను చెప్తారు గాయస్. నిజంగా నేను వానికి ఏం చేసినా మీరు చెప్పొద్దు. నాకు ఇన్ని పైసలు బొక్క పెట్టారు, నేను ఏం చేయాలో అది చేస్తా చూడరు ఖాళీ.